ఒక కమర్షియల్ హీరోని తెలుగులో ఎమర్జ్ చేసినటువంటి సినిమాగా పాతాళ భైరవి అనేది ఒక ప్రత్యేకం. అనేక విచిత్రాలను క్రియేట్ చేసినటువంటి, అనేక వండర్స్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. 13 ప్రింట్లతో మొదలై 100 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇతను ఒక తోటమాలి కొడుకు. ఒక కొడుకుని ఇవ్వమంటే ఈ బ్రహ్మరాక్షసుని ఇచ్చావేంటి దేవుడా అంటూ ఉంటుంది ఆయన. ఈ తోటరాముడు క్యారెక్టర్ నుంచి ఇంకా ఎన్టీఆర్ బయటపడలేదు అని నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకసారి అక్నాలెడ్జ్ చేశాడు. మొదట అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా చేయాలి అని చెప్పి అనుకున్నారు. చేతులతోనూ బ్యాట్ పట్టుకుని ఆ బాల్ని చాలా బలంగా కొట్టాడట. కొడితే అది వాహిని ప్రహరీ కూడా దాటి రోడ్డు మీద పడిందని కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ని తోటరాముడు క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం అనేది నిర్మాతలకు కూడా నచ్చింది. రంగారావు గారు కూడా నేపాల్ మాంత్రికుడు క్యారెక్టర్కి అంతే న్యాయం చేశాడు. మహానటుడు, ఆయన తెలుగు నటుడు అవటం అనేది తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం. దాంట్లో ఒక స్కిట్లో సావిత్రి గారు కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పాతాళ భైరవి తర్వాత ఇక భవిష్యత్తులో మనం జానపదాలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కేవీ రెడ్డి గారికి కోపం వచ్చింది. మీరు ఎవరెవరికో సినిమా చూపించటం ఏమిటి, వీళ్ళ జడ్జీలు కాదు కదా, జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు. ఇళయరాజా గారు నవ్వి, నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అని చెప్పండి ఆయనకి అన్నాడు. టైటిల్స్లో రేలంగి గారి పేరు కూడా ఉండదు. గాయని గాయకులు జాబితాలో రేలంగి గారు కూడా ఒక అద్భుతమైన పాట పాడాడు ఆ సినిమా. సినిమాకి ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి పాతాళ భైరవి అనేటువంటి సినిమా ఇది రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు